దత్తార్పణం. ఈ ఛానల్లో ఎన్నో ధర్మ సందేహాలకు సమాధానాన్ని అందిస్తున్నాను దత్తానుగ్రహంతో. అలాగే కామెంట్ల ద్వారా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు పిల్లలని ఎప్పుడు చదువుకి పంపాలంటే, ఉదాహరణగా కొత్తగా పిల్లల్ని చదివిస్తున్నాం, కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, లేదా ప్లే స్కూల్కి పంపుతున్నాం, లేదు ఒక 3 months 4 months గ్యాప్ వచ్చింది, హెల్త్ వల్లనో ఇంకోటో మళ్ళీ స్కూల్కి పంపాలి, లేదు స్కూల్ మారారు, లేదా తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా స్కూల్ మారారు, ఊరు అంటే ప్లేస్ మారారు, మళ్ళీ ఆ కొత్త స్కూల్కి పంపుతాం కదా, లేదా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి పంపడం. ఎప్పుడు పంపితే మంచిది? ఎప్పుడైనా పంచమి తిథి రోజు పంపితే మంచిది. మంగళవారము ఒక్కటి రాకుండా, అంటే మంగళవారం కాకుండా పంచమి తిథి చూసుకొని పంపండి. అయ్యో మళ్ళీ అన్ని రోజులు గ్యాప్ వస్తే పంచమి ఇప్పుడు 10 రోజులు ఉంది, మేము ఇప్పుడు పంపాలనుకుంటున్నాం, అలా ఒకవేళ ఆలోచన ఉంటే ఎప్పుడైనా సరే సోమవారం రోజు పంపితే మంచిది. అందులో సోమవారం రోజు అష్టమి, నవమి, అమావాస్య కాకుండా చూసుకోవాలి. అష్టమి, నవమి, అమావాస్య కాకుండా సోమవారం పంపొచ్చు, లేదా పంచమి రోజు పంపితే చాలా విశేషం. మీ పిల్లల్ని కొత్తగా స్కూల్లో, అది ప్లే స్కూల్ కానీ, లేదా ఒక ట్యూషన్లో జాయిన్ చేయడం కానీ, లేదా ఒక కొత్తగా స్కూల్కి పంపుతున్నారు, పంచమి తిథి పరమ శుభప్రయోగం. అంటే ఆ పిల్లలకు అపారమైన జ్ఞానయోగం వాళ్ళకు ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇక అది మీకు దూరంలో ఉంది అంటే సోమవారం, మీకు రాబోయే సోమవారం చూసుకోండి. అష్టమి, నవమి, అమావాస్య కాకుండా చూసుకోండి.